కాంగ్రెస్ నేత దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ బీజేపీలో వాలిపోవడం ఖాయమని, మళ్లీ గెలిచేది లేదని అన్నారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం కేసీఆర్ వలన కాదని తేల్చెప్పారు. ఇక బీజేపీతో రాజకీయ ఒప్పందమే మిమ్మల్ని ముంచింది అంటూ ఆరోపించారు. ముస్లింల మీద విషయం చెబితే హిందుత్వం బలపడుతుందని బండి సంజయ్ అనుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అంతర్గతంగా బీజేపీకి సహకరిస్తున్నారన్న మాట వాస్తవమని అన్నారు. భవిష్యత్తులో కూడా తెలంగాణలో కాంగ్రెస్దే రాజకీయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో గెలుస్తామనే ఆలోచన మీలో ఉన్నప్పటికి కూడా అది బీజేపీ కనుసన్నలనే ఉంటది అనేది మాకున్న అంచనా. ఎందుకంటే ఇప్పటికి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మీరు నిలబడకుండా బీజేపీకి అంతర్గతంగా సహకరించే ప్రయత్నం చేస్తున్నారనే మాట వాస్తవం. అన్నిటికంటే ముఖ్యంగా మీ అల్లుడు కొడుకు మధ్యన ఉన్న వైరుధ్యాలే మీ పార్టీని మరింత దిగజారే విధంగా భూస్థాపితం చేసే విధంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 2029లో జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో రాబోతుంది. 10 సంవత్సరాలే కాదు, రేపటి రాజకీయం కాంగ్రెస్దే తెలంగాణలో కూడా అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు కొంతమందితో కలిసి మీరు చేస్తున్న కుట్రలన్నీ కూడా చూస్తున్నప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు ఉంటుందని అనుకోవడం భ్రమ. ఇప్పటికైనా ప్రజల కోసం కనీసం ఆలోచించే లేకపోతే పోరాడే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన నీవు ఎప్పుడు వస్తావో కూడా బయటికి తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఎత్తుగడలను వ్యూహాలన్నిటి కూడా పసిగట్టలేని విషయంలో లేదు. చాలా అడ్వాన్స్గా ఉంది. రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడం మీలాంటి నాయకులకు ఇంకా అయ్యే పని కాదు అనే విషయం గుర్తుపెట్టు. కేసీఆర్ మళ్ళీ వచ్చేది లేదు, బీజేపీలో వాలిపోవడం ఖాయం. ఈరోజు పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపడానికి ఏదో ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకు కనబడుతున్నప్పటికీ కూడా బీజేపీతో రాజకీయ రహస్య ఒప్పందమే మిమ్మల్ని ముంచింది, భవిష్యత్తులో కూడా ముంచబోతున్నది. టిక్కర్ కేసు అయితేంది, మీరు ప్రభుత్వంలో చేసిన అవినీతి అయితేంది, రేపటి రోజున బీజేపీకి ఏ విధంగా సహకరించాలనో అదే ప్రయత్నంలో ఉంటారు తప్పితే మరొకటి లేదు. మీరు నిలబడేది లేదు, కూలిపోయిన వాళ్ళు వాలిపోవడం ఖాయం అనేది మా యొక్క అంచనా. తెలంగాణ ప్రజల్ని ఇంత పెద్ద ఎత్తున వంచిండ్రో మళ్ళీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని హక్కున చేర్చుకుంటారు అనేది కల్లా. భారత రాష్ట్ర సమితి అని ఈరోజు తెలంగాణను వదిలేసి రాజకీయాల్ని జాతీయ స్థాయిలో చేస్తా అని చెప్పిపోయిన మిమ్మల్ని ఆ విధంగా ప్రజలను బీజేపీతో కలిసిపోయే ప్రయత్నం చేస్తారు తప్పితే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ చరిత్ర కాబోతున్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో మీరు చేస్తున్న కామెంట్స్, రేవంత్ రెడ్డి గారి మీద అక్కస్తో చేస్తున్న కామెంట్స్ మాకంతా తెలుసు. కాంగ్రెస్ రేపు